నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరఫున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్న సమయంలో వారికి దేవుడు ఇచ్చిన ఆదరణ, నిరీక్షణ సందేశం దేవుని చేత ఇక్కడ ఇవ్వబడింది. ఆ సమయంలో ప్రజలు నిరాశలో, బలహీనతలో ఉన్నారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27లో ఉన్నట్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అనే భావనలో ఉన్నారు. అప్పుడు దేవుడు తాను నిత్యుడనని, సర్వశక్తిమంతుడనని గుర్తు చేస్తూ తనపై నిరీక్షించే వారికి నూతన బలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అనగా దేవుని సమయాన్ని ఓర్పుతో ఎదురు చూడడం మరియు దేవుని చిత్తాన్ని విశ్వసించి ప్రార్థనలో నిలకడగా ఉండడం. 27వ సంకీర్తన 14వ చరణం. మన బలం కాదు, దేవుని బలం మీద సంపూర్ణంగా ఆధారపడి మనకున్న ఎటువంటి విపత్కర పరిస్థితులున్నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుని దేవుని వైపు నిరీక్షణతో ఎదురు చూస్తే దేవుడు మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటాడు. మన బలం కాదు, దేవుని బలమే మన విజయానికి ఆధారం అన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. నూతన బలం పొందుదురు అనగా దేవుడు అలసిన వారికి క్రొత్త బలాన్ని ఇస్తాడు. పరిస్థితులు మారకపోయినా అలసి సొలసిన మన అంతరంగాన్ని ఆయన బలపరుస్తాడు. గ్రద్దల వలె రెక్కలు చాచుకుని ఎగురుదురు అనగా గ్రద్ద గాలికి ఎదురు పోరాడదు, గాలి ప్రవాహాన్ని ఉపయోగించి మరింత ఎత్తుకు ఎగురుతుంది. అదేవిధంగా మనం ఎదుర్కొనే కష్టాలను దేవుడు మనలను ఉన్నతమైన ఆత్మీయ స్థితికి చేరడానికి ఉపయోగించి బలపరిచి స్థిరపరుస్తాడు. ఆమేన్.